తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా వేసే అవకాశం ఉంది. గ్రూప్ 2 డిఎస్సి వెంటనే ఉన్నాయి. దీంతో గ్రూప్ 2 వాయిదా వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. షెడ్యూల్ ప్రకారం జూలైలో డిఎస్సి, ఆగస్టులో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే 2 ఎగ్జామ్స్ వెంటనే ఉండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపి గ్రూప్ 2 పరీక్షల్ని డిసెంబర్లో నిర్వహించాలని భావిస్తున్నారు. టీజీపీఎస్సీకి అధికారిక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా వేసే అవకాశం ఉంది. గ్రూప్ 2 డిఎస్సి వెంటనే ఉన్నాయి. దీంతో గ్రూప్ 2 వాయిదా వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, తెలంగాణలో గడిచిన కొద్ది రోజులుగా నిరుద్యోగులు కొంత ఆందోళన పడుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఎందుకంటే జూలైలో డిఎస్సి, ఆగస్టులో గ్రూప్ 2 కు సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. వెంటనే 2 పోటీ పరీక్షలు నిర్వహించడం వల్ల ఈ 2 పరీక్షలకు కూడా హాజరయ్యేటువంటి అభ్యర్థులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రిపరేషన్ కి సంబంధించినటువంటి సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి రెండిట్లో ఏదో ఒక పరీక్షను వాయిదా వేయాలనేటువంటి డిమాండ్ ప్రధానంగా వినిపించింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నిన్న తన నివాసంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అలాగే విద్యార్థికి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలనేటువంటి ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి టీజీపీఎస్సీకి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలనేటువంటి ఆలోచనకి ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడేటువంటి అవకాశం ఉంది. ఇవాళ గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్లో నిర్వహించాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ చారి.